హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ ఈరోజొచ్చేసి మనం గోల్డ్ ట్రేడింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ గోల్డ్ ట్రేడింగ్ అనేది మనం బినాన్స్‌లో చేసుకోవచ్చు, ఇండియన్ మార్కెట్స్‌లో చేసుకోవచ్చు అండ్ ఫారెక్స్ మార్కెట్‌లో చేసుకోవచ్చు. సో, ఎక్కడ చేసుకుంటాననేది మన ఇష్టం అది. సో, గోల్డ్ ట్రేడింగ్ అనేది వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ గైస్. ఎందుకంటే గోల్డ్ అనేది అన్నిటిలాగా 50%, 60% పడడానికి ఛాన్సెస్ అనేవి ఉండవు. ఎందుకంటే మనకు గోల్డ్ అనేది చాలా సేఫ్. మనం బయట ఫిజికల్ గోల్డ్ గూడా ఇస్తాము. సో, ఫిజికల్ గోల్డ్ మనం అంటే ఒక తక్కువనే కొనగలం. ఎందుకంటే భయముంటది. అది ఫిజికల్ గోల్డ్‌ని ఇంట్లో జాగ్రత్తగా ఉంచుకోవడానికి. సో, మనం ఇక్కడ ట్రేడింగ్‌లో ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో మనం గోల్డ్‌ని ఎంతైనా కొనుక్కోవచ్చు. సో, ఒక 10 క్రోర్స్ వరకైనా కొనుక్కొని మనం సేఫ్‌గా హోల్డ్ చేయొచ్చు. అండ్ దీనికి గ్యారంటీ గూడా ఉంటది. మనకు సెబీ నుండి గాని, గవర్నమెంట్ సైడ్ నుండి గాని, మన పోర్ట్‌ఫోలియోలో. సో, ఈరోజొచ్చేసి మనకు గోల్డ్ అనేది 27థ్ జూలై 4084 $4084 దగ్గర మనకు ఓపెన్ అయింది మార్కెట్ అనేది. అండ్ ప్రెజెంట్ అయితే 4081 దగ్గరే ట్రేడ్ అవుతుంది ఇప్పటి వరకు. సో, మనకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒకసారి మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో, మీరు చూసుకుంటే 4076 నుండి 4103 వరకు మంచి బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. దాని తర్వాత ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ గూడా వచ్చింది. 4104 నుండి 4082 వరకు. అండ్ మళ్ళీ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. 4099 నుండి 4078 వరకి. సో, మనం ఇక్కడ నుండి బై ఆపర్చునిటీ పెట్టుకొని ఇక్కడ క్లోజ్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి సెల్ పెట్టుకొని ఇక్కడ క్లోజ్ చేసుకుంటే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ ద్వారా ప్రాఫిట్ గూడా గెయిన్ చేయొచ్చు. సో, మనకైతే గోల్డ్ అనేది చాలా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ఎందుకంటే మనకు మరీ 25, 30% మార్కెట్ క్రాష్ అయినా గూడా అంతకన్నా ఎక్కువ పడదు గైస్. ఎందుకంటే చాలా డేస్ నుండి గోల్డ్ అనేది చాలా సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా వరల్డ్‌లో ఉన్న పెద్ద పెద్ద ఇన్వెస్టర్లందరూ గూడా గోల్డ్ మీదనే ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకు బిట్‌కాయిన్‌లో గాని, నార్మల్‌గా వేరే స్టాక్స్‌లో గాని ఒక 1,000,000,000,000, 2,000,000,000,000 టోటల్ వాల్యూమ్ అంటే అందరు ఇన్వెస్టర్‌లు మొత్తం ఇన్వెస్ట్ చేసే మనీ 1,000,000,000, 2,000,000,000 ఉంటాయి. గోల్డ్‌లో ఒక్కదాంట్లోనే ఒక 21 ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ మనీ ఇందులో ట్రేడ్ అవుతుంది. సో, మీరు దాన్ని బట్టి తెలుసుకోవచ్చు గోల్డ్ అనేది ఎంత సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంటో. సో, మీరు గోల్డ్‌లో ఇప్పుడు గోల్డ్ గూడా చాలా పడిపోయింది వాల్యూ. సో, మీరు కంపేర్ చేసుకుంటే ఒక నిమిషం. చూడండి గోల్డ్ అనేది హైయెస్ట్ ఎక్కడి వరకెళ్ళిందంటే $4,800 దగ్గర నుండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే 4,100 అట్లా ట్రేడ్ అవుతుంది. 4,070, 4,080. సో, గోల్డ్ వాల్యూ చాలా పడిపోయింది. సో, మనం ఇప్పుడు పడిపోయినప్పుడు ఇక్కడ వాల్యూలో పడిపోయినప్పుడు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసామనుకోండి, అది ఫ్యూచర్‌లో వితిన్ 4, 5 మంత్స్‌లో కంపల్సరీ హైకెళ్తుంది. చాలా ప్రైజెస్ హైకెళ్తుంది. సో, హైలో ఉన్నప్పుడు మనం క్లోజ్ చేసుకుంటే మనం ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పైనున్నప్పుడు కొన్నారనుకో చాలామంది మొన్న ఏం చేశారంటే మార్కెట్ గోల్డ్ ప్రైజెస్ పెరుగుతున్నాయని పైకెళ్ళినంక లైక్ 4,800 ఉన్నప్పుడు పైనున్నప్పుడు అక్కడ కొన్నారు. వాల్యూ పెరుగుతుంది. సో, ఏమైంది సడెన్‌గా అక్కడి నుంచెల్లి మొత్తం పడిపోయింది మార్కెట్. సో, వాళ్ళందరూ ప్రెజెంట్ ఇప్పుడు లాస్‌లో ఉన్నారు. అరే! మేము కొన్నప్పుడు 4,800లో కొన్నాం. ఇప్పుడేమో 4,000 ఉంది. సో, మనం ఎప్పుడైనా మార్కెట్ వాల్యూ తక్కువున్నప్పుడు కొనాలి. దాన్ని హైలోకెళ్ళే వరకు మనం హోల్డ్ చేసే కెపాసిటీ, పేషెన్స్ అనేది ఉండాలి. సో, ఇది అండ్ డే ట్రేడర్స్ మాత్రం వీటితోని ఈ మార్కెట్ తగ్గినా, మార్కెట్ వాల్యూ పెరిగినా వాటిలకేం సంబంధం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు. సో, ఎప్పటిదప్పుడు ఏ రోజుది ఆ రోజే ఉంటది. వాళ్ళకు వాల్యూతోని సంబంధం లేదు పెరిగిందా, తగ్గిందా. ఆ రోజు ట్రేడొచ్చిందా, వాళ్ళు ట్రేడ్ బుక్ చేసుకున్నామా, ట్రేడ్ చేసామా, సెల్ ఆపర్చునిటీ వచ్చిందా, బై ఆపర్చునిటీ వచ్చిందా, ట్రేడ్ చేసామా, ప్రాఫిట్స్ అవే చూసుకుంటారు. సో, వాళ్ళను ఇంట్రాడే ట్రేడర్స్ అంటారు. సో, మనకి ట్రేడింగ్‌లో గూడా టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. ట్రేడింగ్ గూడా చాలా టైప్స్ ఉంటాయి.
ఇవొచ్చేసి నేను చెప్తాను. సో, ట్రేడింగ్‌లో వచ్చేసి మేజర్‌గా ఎక్కువ మంది చేసేది ఇంట్రాడే ట్రేడింగ్. సో, అండ్ స్వింగ్ ట్రేడింగ్ గూడా చేస్తారు. పొజిషనల్ ట్రేడింగ్ గూడా చేస్తారు. అండ్ స్కాల్పింగ్ ట్రేడింగ్ గూడా చేస్తారు. సో, ఇంట్రాడే ట్రేడింగ్ ఏంటంటే, ఈరోజు మనకు మార్కెట్ అనేది ట్రేడింగ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చిందన్నమాట. ఏమైతే ఇస్తుంది లైక్ ఇప్పుడు మనం చూసాం గదా! ఈ ఎగ్జాంపుల్‌లో ఇక్కడ నుండి ఇక్కడి వరకి మనకు బయింగ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ నుండి ఇక్కడి వరకి సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో, ఈ 2 ఇట్లలో నువ్వు ప్రాఫిట్ చేసుకున్నావనుకో అంతే అది ఇంట్రాడే ట్రేడింగ్. ఈ రోజు వరకే అది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏందంటే, మనం టైమ్ ఫ్రేమ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటాం. లైక్ 4 అవర్స్, 1 అవర్ అట్లా. సో, ఇక్కడ చూసారనుకోండి, స్వింగ్ ట్రేడింగ్ అనేది ఒక 2, 3 డేస్ వరకు మనం హోల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడిక్కడ 26థ్ నిన్న సాయంత్రం ట్రేడ్ పెట్టి, నేనొక 3, 4 అవర్స్ దాన్ని హోల్డ్ చేయగలిగాను. సో, దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. సో, మినిమమ్ ఒక 2, 3 అవర్స్, 4, 5 అవర్స్ దాన్ని మనం హోల్డ్ చేయగలిగితే దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అంటాం. ఇక్కడ చూస్తే 5:30 నుండి 7:30 వరకి. 17:30 అంటే 12 అవర్స్. సో, దీన్ని స్వింగ్ ట్రేడింగ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ పొజిషనల్ ట్రేడింగ్. పొజిషనల్ ట్రేడింగ్ అంటే మనం ఒక కొన్ని వీక్స్ వరకి, కొన్ని డేస్ వరకి హోల్డ్ చేసేదాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అంటాం. సో, అదెలా అంటే ఇప్పుడు చూస్తే మనకిక్కడ వాల్యూ అనేది 4496 ఉంది. సో, ఇక్కడ నేను బై ట్రేడ్ పెట్టాననుకోండి. దాన్ని ఇది చూడండి ఒక 5, 6 డేస్ 4749 వరకి. 4500 నుండి 4700 అంటే $200 వాల్యూ అంటే మినిమమ్ 4, 5 డేస్ నేను దాన్ని హోల్డ్ చేశాను కాబట్టి దాన్ని మనం పొజిషనల్ ట్రేడింగ్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇది బై పొజిషన్. లేకపోతే ఇక్కడ నుండి నేను సెల్ పెట్టాను ప్రెజెంట్. లేకపోతే ఇక్కడ పెట్టాను. $4526 దగ్గర నేను సెల్ పెట్టాను. దాన్ని 4000 వరకు హోల్డ్ చేశాను. అంటే $500 మనం $500 అంటే 50,000. సో, ఇది మనం ఎన్ని రోజులు ఆహ్, ఇక్కడ చూసుకుంటే మనకు 25థ్ నుండి ఫిఫ్ 21st నుండి నెక్స్ట్ మంత్ 10థ్ అంటే 20 డేస్ దీన్ని హోల్డ్ చేసాం పొజిషన్‌ని. సెల్ పొజిషన్‌ని. సో, మనకు 500 20 డేస్ 50,000 మనం ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు. సో, ఇలా ఉంటదండి. సో, ఎవరిష్టం వాళ్ళు ఏ ట్రేడింగ్ అయినా చేసుకోవచ్చు. అండ్ స్కాల్పింగ్. స్కాల్పింగ్ అనేది లైక్ వితిన్ మినిట్స్ అంటే ఇప్పుడు మనకు వెంటనే లైక్ 1 మినిట్ చార్ట్ పెట్టుకుందాం. ఈ నిమిషంలో ఇక్కడ నేను ప్రెజెంట్ 4083 దగ్గర సెల్ పొజిషన్ పెట్టాననుకోండి. అండ్ మనం అది తీసేసేది 68, 4079 దగ్గర తీసేసాం. 83 దగ్గర పెట్టాం. 78 దగ్గర తీసేసాం. అంటే జస్ట్ $4. $4 గాని మనం క్వాంటిటీ అనేది ఎంతైనా పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువైతాయి. క్వాంటిటీ పెంచుకుంటే మనకు ప్రాఫిట్స్ ఎక్కువైతాయన్నమాట. సో, వితిన్ మినిట్స్‌లోనే ఇది. చూడండి ఇప్పుడు 9:34కి పెట్టాను. ఇక్కడ 9:47కి తీసేసాను. అంటే జస్ట్ మినిట్స్‌లోనే మనం ట్రేడింగ్ అనేది చేసుకుంటే దాన్ని స్కాల్పింగ్ అంటారు. లేకపోతే దాన్ని సెకండ్స్‌లో గూడా చేసుకుంటారు కొందరు. సో, ఇక్కడ చూస్తే ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ చూస్తే బయింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి 4081 దగ్గర బై పెట్టాము. 4100 దగ్గర అంటే $20. $20 వితిన్ ఇక్కడ 558 అయింది. ఇక్కడ 636 వితిన్ మినిట్స్ ఒక 1 అవర్ పెట్టామనుకోండి ఈ ట్రేడ్. సో, మనకు $20 1 అవర్‌లో 2000. 20 అంటే రఫ్‌లీ 2000 ఏసుకోండి. 1900, 1800 సో, 1 అవర్‌లో మనం 2000 ప్రాఫిట్ గెయిన్ చేయగలం. సో, దీన్ని స్కాల్పింగ్ అంటాం. కానీ ఇది వెరీ రిస్కీ. ఓన్లీ ప్రొఫెషనల్ ట్రేడర్సే చేస్తారిది. సో, మనమైతే ఎక్కువ యూజ్ చేసేది ఇంట్రాడే. సో, ఇంట్రాడే అంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చేస్తారు మేజర్‌గా.
ఎక్కువ మంది చేసేది ఇదే. ఏ మార్కెట్‌లో అయినా, ఫోరెక్స్ మార్కెట్‌లో అయినా, స్టాక్ మార్కెట్‌లో అయినా. ఎందుకంటే ఇది కొంచెం సేఫ్ సైడ్ అండ్ మనకు టైం గూడా ఒక 30 మినిట్స్ అట్లా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటది. మరీ 5 మినిట్స్‌లో పెట్టి తీయడం అనేది మనకి ఎక్కువ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో అయితే మనం కొంచెం నేర్చుకొని బెస్ట్ ఉంటది. సో, నాకు తెలిసయితే ఇంట్రాడే అనేది నేను సజెస్ట్ చేస్తాను. సో, స్వింగ్ ట్రేడింగ్, పొజిషన్ ట్రేడింగ్ ఇంకా బెటర్. ఎందుకంటే లాంగ్ డేస్ మనం దాన్ని హోల్డ్ చేస్తాం కాబట్టి, ఎక్కువ ఎన్ని రోజులు అయితే దాన్ని హోల్డ్ చేయగలమో అంత బెస్ట్. ఎందుకంటే మనకు మార్కెట్ అనేది వెంటనే పడుతుంది, లేస్తుంది, పడుతుంది, లేస్తుంది. సో, మన బ్రెయిన్ అనేది ఆటోమేటిక్‌గా ఫుల్ స్ట్రెస్‌కి గురవుతుంది. సో, పొజిషన్ ట్రేడింగ్ అనేది చాలా బెస్ట్. ఓకేనా? నేను మిగతా టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.